కృష్ణ అంశంలో మాట్లాడిండేది కానీ అన్ని ఏకీభవిస్తా. కానీ దీంట్లో మాత్రము మన ఇది మావిగన్ గురించి జగన్ గారు కుట్రపూరితమైనది అన్నాడు. అంటే ఒక్కసారి చిన్న బయట విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, మావిగన్ చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇప్పుడే చేస్తున్నాం సిఆర్డిఏ పరిధిలో అని చెప్పాడు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. ఇప్పుడు కృష్ణాంజలి గారు దీనికి సమాధానం చెప్తే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మంచిది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తితే అది అబద్ధ. అది మీకు ఎట్లుంటుంది కృష్ణాంజలి గారు ఈ విషయంలో? ఇంతసేపు సరే ఓకే, దాని మీద వకాలత పుచ్చుకున్నారు, మావిగన్ మీద చెప్పారు. ఇప్పుడు విన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట మాట్లాడి ఉండండి సార్ ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పిన తర్వాత మరీ మాట్లాడినారు. ఈ విధంగా దీనికి ఏం చెప్తారో మీరు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఏమి మన రైతులు అక్కడికి పోయారు అన్నారు. రైతులు ఆహ్వానిస్తే మా కమిటీ పోయింది, వాళ్ళంతకు వాళ్ళు కోలారు. రైతులు ఆహ్వానించారు. మాకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు, మా భూములు ఇచ్చినా ఈకపోయినట్టు చేసి మమ్మల్ని చాలా క్షోభ పెడుతున్నారు, రండి అంటే పోయారు. అదే విధంగా జగన్ గారు నిధులు ఆపుతారు. జగన్ గారి భయం ఏమన్నారు? ఇంత మావిగన్ గురించి, ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులంతా జగన్ మాట్లాడటం వల్ల ఆపుతారు, దాని వల్ల ఎవరికి నష్టము అన్నారు. సార్ ఈ అమరావతి 15-20 సంవత్సరంలో కాదు సార్, రాసి పెట్టుకోండి. మీరు అన్నారు 50% చేయాల్సిందేది 38% ఉందని, ఇక్కడ 8% కూడా లేదు. మీరు భ్రమపడుతున్నారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడ 8% కూడా లేదు. దీంట్లో మనం బాగా గమనిద్దాం. సీఎం గారు ఫ్లైట్ వేసుకొని కట్టలు వేసుకొని సింగపూర్ పోతారు, కానీ ఆ సింగపూరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది. సింగపూరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది. శ్రీకాంత్ గారు మీరు డేటా తెప్పించుకోండి. 18% దాటి అయ్యింది అట, 8 కూడా కాదు సార్. 18%? సార్ వాళ్ళ మంత్రులే ఏం చెప్తున్నారు సార్, ఇక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేసేదానికే 2029 వరకు ఇవే అవుతాయి, దానిపైన కావు అని సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు సార్. మొన్న చెప్పాడు, అంతకు ముందు చెప్పాడు. వాళ్లే చెప్తుంటే మీరు డేటా తెప్పించుకోండి అంటే డేటా తెప్పించుకునే మాట్లాడతాము. కానీ కృష్ణాంజనేయులు గారు 38% కంప్లీట్ అయిందన్నారు. రాంగ్, అది ఏం చెప్పారు? మీరు చెప్పినట్లు నేను 8 చెప్తున్నా, అయింటే 18 అని చెప్తున్నారు. ఈ మౌలిక సదుపాయాలు రోడ్లే కావు. ఇదే మావిగన్ ముందుకు పోతే ఇంకా 15-20 ఏండ్ల వరకు మనము నిరంతర ప్రక్రియ అని వాళ్ళే చెప్పారు. ఇవంతా కూడా మనం ఏది మాట్లాడుకున్నా కూడా ఇది దీంట్లో కష్టమే. చెప్పినట్టు కృష్ణాంజలి గారు, ఆ టెర్రాస్ మీద ఏదో ఉందని మీరు విన్నారా? ఆ న్యూస్ ఉదయం నుంచి ఓడుతుంది, నిజమా అది? ఏమండి టెర్రాస్ మీద కృష్ణాంజలి గారు ఉండండి, దీనికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉండండి, కృష్ణాంజలి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పి మరి ఆయన దానికి వెళ్ళిపోవాలి. అట్లానే వెళ్తాను నేను, అందుకని అదే చెప్తాను. నోట్ అవుట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల కేసు ఏదైతే మీ మావిగన్ ఉందా అవన్నీ సిఆర్డీఏలో ఉన్నాయని చెప్పాడు కదా, మరి ఉన్నప్పుడు ఇంకా మావిగన్ ఎక్కడ ఉంటది? సార్ ఆయన అమరావతి అంటాడు కదా, ఆయన కూడా ద్వంద్వ వైఖరి కాదా? శ్రీకాంత్ గారు, నేను ఒకటి చెప్తాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని మాట్లాడి జోకర్ అయిపోయాడు రాజకీయంగా. మీరు గమనించండి, వచ్చే ఎన్నికలని చెప్పాడు కదా ఏజెండా. వచ్చే ఎన్నికల నాటికి నాకు తెలిసేది ఏదో కొత్త వాళ్ళకి నేను అది చెప్తున్నాను, వాళ్ళని రమ్మంటాను, ఇలా ఒక్కళ్ళు మిగలరు. ఏది కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాలో. కృష్ణాంజనేయులు గారు నేను ఒకటి చెప్తున్నా, సీనియర్ జర్నలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పార్టీ పెట్టి 15 ఏళ్ళు నడిపించి ఒకసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మాటల్లో నుంచి ఒక మాట వచ్చిందంటే దానిలో ఆంతర్యాన్ని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గమనించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చెప్తానండి శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటిది గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పిచ్చి ప్రలాపంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాం సార్ కృష్ణాంజలి గారు? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాం మనం? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాము? రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
అసెంబ్లీలో శ్రీకాంత్ పాస్ గారు, చేసి పోతే శ్రీకాంత్ గారు, ఇది- అక్కడ కాదా ఇది ఇది ఈ క్వశ్చన్ చెప్పండి. శ్రీకాంత్ గారు, కృష్ణ గారు, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు, మనము రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు మార్చాము. వినాలండి. రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వినండి ఒకసారి. అసెంబ్లీలో మళ్ళీ ఒక ఏమండి? ఇది చేసి వర్మ గారు, కృష్ణాంజలి గారు, ఎవరైతే- శ్రీకాంత్ గారు, నేను ఒక మాట అండి. ఇస్తా వర్మ గారు మీకే ఇస్తాను. ఈయన- ఓకే, ఇది ఈ డిబేట్ లో తెలియదు కదా, ఇది నెవర్ ఎండ్ టాపిక్, ఇది అలా నడుస్తూనే ఉంటది. రాజధాని ఉంది కాబట్టి ఆ టెర్రాస్ మీద నిజమా కాదా చెప్పండి, మీకు ఒక ఐడియా చెప్తాను. అది ఒక్క మాటే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు భ్రమపడే వాళ్ళు చాలా మంది జనంలో ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చేస్తాడు, చట్టం మార్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మార్చడానికి ప్రయత్నం చేసి ఒక్క బారిన పడ్డాడు. తెలుసా మీకు ఆ విషయం? సరే, ఓకే, ఓకే. 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చి 22 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు సరే, ఓకే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, మీరు వెళ్ళి పార్లమెంట్ కి వెళ్ళి చట్టాన్ని మార్చుకోండి, మీరు ఓకే. 3 రాజధానులు కాదు 33 రాజధానులు వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా పార్లమెంట్ కి? ఓకే, అప్పుడే పోలేనోడు ఇప్పుడు 11 సీట్లు వచ్చిన సరే, జగన్మోహన్ ఓకే, రెడ్డి ఓకే. ఎక్కడ పాయింట్ ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. ఇది వదిలేసేయండి. ఇంకా ఈ రోజున పోలీస్ స్టేషన్ టెర్రాస్ మీద ఏదైతే మా అవి ఇవి చేస్తున్నారో ఇదంతా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ కేసును తప్పుదారి పట్టించడం కోసం